ఇది గోవో గో సరౌండ్ 610 సౌండ్ బార్ అనమాట. రీసెంట్గా గోవో నుంచి వచ్చిన కొత్త సౌండ్ బార్. సో మీరు ఒకవేళ 5,000 రూపాయల లోపు ఒక సౌండ్ బార్ కోసం చూస్తుంటే అది మీకు ఆ ప్రైస్లో మంచి ఆప్షన్ అవుతుంది. యాక్చువల్గా మనం కొనలేదు, కంపెనీ నుంచి పంపించారు రివ్యూ చేయమని. సో ఒక 10 days అంతే 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 10 daysలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మూవీస్కి ఎలా ఉంది, సాంగ్స్ ఉండడానికి ఎలా ఉంటుంది, ఎలాంటి రూమ్స్లో ఇది సెట్ అవుతుంది, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ బార్ ఉంటుంది, అక్కడ సబ్ వూఫర్ ఉంటుంది. దాంతోపాటు ఒక ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు అండ్ వాల్ మౌంట్ స్క్రూస్ ఇవన్నీ బాక్స్లో ఉంటాయి. రెండు పక్కన పెట్టేస్తే ఫస్ట్లీ సబ్ వూఫర్ దగ్గరికి వచ్చేస్తే మొత్తం మనకి మెటల్ బాడీతో వస్తుంది సబ్ వూఫర్ అంతా కూడా. సో కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట. అండ్ సౌండ్ బార్ కూడా ఫ్రంట్ అంతా కూడా మనకి మెటల్ గ్రిల్స్తో వస్తుంది. బాగుంటుంది చూడడానికి, లుక్ బాగుంటుంది. కొంచెం ప్రీమియం సౌండ్ బార్ యూజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు 2 స్పీకర్స్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 స్పీకర్స్ ఉంటాయి సౌండ్ బార్లో. కాకపోతే ఇందులో ఎలాంటి ఆర్జీబీ లైటింగ్ ఉండదు. సో జనరల్గా ఆ ప్రైస్లో ఏదో ఆర్జీబీ లైట్స్ లేదంటే వీళ్ళ గోవాలో చూసుకున్నా వాళ్ళ సిగ్నేచర్ లైట్ ఏదో గ్రీన్ కలర్ ఏదో ఉంటుంది. సో లైటింగ్ అని ఇస్తారు, బట్ దీనిలో లైటింగ్ అయితే ఉండదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సౌండ్ బార్లో రైట్ సైడ్ మనకి మెయిన్ బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది, పాజ్ చేయడానికి ప్లే చేయడానికి బటన్ ఉంటుంది అండ్ పవర్ బటన్ ఉంటుంది. సో ఇవి సౌండ్ బార్ మీద ఉన్న బటన్స్ అయితే. సౌండ్ బార్ మీద గోవో బ్యాడ్జింగ్ ఉంటుంది అండ్ సబ్ వూఫర్ మీద కూడా గోవో బ్యాడ్జింగ్ ఉంటుంది. సో ఇది వైర్డ్ సబ్ వూఫర్ అనమాట. ఇది కనెక్ట్ చేయడం ఇక్కడ మన కేబుల్ ఇచ్చుంటారు. సౌండ్ బార్ మీద మనకి సబ్ అవుట్పుట్ అని ఉంటుంది. సో అది మీరు కేబుల్ తీసుకుని అక్కడ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. సబ్ వూఫర్ సౌండ్ బార్ కనెక్ట్ అయిపోతుంది. అయితే వాల్ మౌంట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వాల్ మౌంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సౌండ్ బార్ కి వాల్ మౌంట్ స్క్రూస్ కూడా బాక్స్ లో ఇచ్చుంటారు. సో అసలు కనెక్టివిటీ దగ్గరికి వచ్చేస్తే 8 విధాలు కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం 4 విధాలు కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం పోర్ట్స్ ఇక్కడే ఉంటాయి. HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, సో దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే USB పోర్ట్ ఉంటుంది, USB ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ గా ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 5 తో వస్తుంది. సో డైరెక్ట్ గా మీరు ల్యాప్టాప్స్ లో కానీ, మొబైల్స్ లో కానీ, ట్యాబ్స్ కానీ ఏదైనా సరే డైరెక్ట్ గా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. ఫ్రంట్ మనకి సౌండ్ బార్ మీద LED డిస్ప్లే ఉంటుంది. సో రిమోట్ లో మనం చేంజెస్ చేస్తామంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది 2.1 ఛానల్ తో వస్తుంది. 2 2.25 ఇంచెస్ డ్రైవర్స్ యూజ్ చేశారు. సబ్ వూఫర్ 5.25 ఇంచెస్ డ్రైవర్ తో వస్తుంది. ఓవరాల్ గా మనకి మాక్సిమం సౌండ్ అవుట్పుట్ 100 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో 100 వాట్ సౌండ్ అవుట్పుట్ అనేది మీరు ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయలేరు, కానీ ఒక జనరల్ ఒక ఇంట్లో కానీ, ఒక చిన్న రూమ్ లో కానీ, ఒక హాల్లో కానీ వీటిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, యూజ్ చేసుకోవాలంటే మాత్రం మీకు కొంచెం హైయర్ సౌండ్ ఉండేవి చాలా దొరుకుతుంటాయి. సో వాటికి వెళ్ళిపోవచ్చు. ఇది మీకు అవి ఇచ్చినంత మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇవ్వదు. అండ్ దీనిలో 3D సరౌండ్ సౌండ్ ఉంటుంది అండ్ DSP ఎనేబుల్ తో వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుందని చెప్తున్నారు. ఎనీవే బాక్స్లో చెప్పడం మర్చిపోయా, బాక్స్లో రిమోట్ కూడా ఇచ్చుంటారు. సో రిమోట్లోనే మనం ఎవ్రీథింగ్ ఆపరేట్ చేసుకోవచ్చు. పవర్ బటన్ ఉంటుంది, మ్యూట్ బటన్ ఉంటుంది, పేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇన్పుట్ అంటే 4 రకాలు ఉందా చెప్పే కదా, HDMI కానీ, ఆక్స్ కానీ, USB కానీ, బ్లూటూత్ కానీ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకొని పేర్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాక్కి, ప్రీవియస్ ట్రాక్కి మోడడానికి 2 బటన్స్ ఉన్నాయి. అండ్ పాస్ బటన్ ఉంది, ప్లే బటన్ ఉంటుంది. దీనిలో మనం ట్రెబుల్స్ని బూస్ట్ చేసుకోవచ్చు, బేస్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చు. దానికి 2 బటన్స్ ఇచ్చున్నారు. ట్రెబుల్ బూస్ట్కి, ట్రెబుల్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అండ్ బేస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. నేను చూసినంత వరకు ట్రెబుల్ అనేది 12 పెట్టుకున్నాను అండ్ బేస్ అనేది 8 పెట్టుకున్నాను. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతోపాటు 4 ఈక్వలైజర్ మోడ్స్ ఉంటాయి. మీకు మ్యూజిక్, మూవీ, న్యూస్, 3D 4 ఉంటాయి అనమాట. మ్యూజిక్ అంటే మీరు పాటలు వినేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమాలు చూసేటప్పుడు మూవీ పెట్టుకోండి. అండ్ న్యూస్ అంటే ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నా, టీవీ న్యూస్లు చూస్తున్నా న్యూస్ పెట్టుకోవచ్చు. అండ్ 3D వచ్చేటప్పటికి ఒక రకమైన 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది. అంటే మీకు అఫ్కోర్స్ వెనకాల శాటిలైట్ స్పీకర్స్ ఉండవు కాబట్టి మీకు అంత రియల్ 3D ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ నార్మల్ సౌండ్తో కంపేర్ చేస్తే 3Dలో మీకు కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. మరి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇవి రిమోట్లో బటన్స్ అయితే. సో ఓవరాల్ గా ఇది సౌండ్ బార్ స్పెసిఫికేషన్స్ అయితే. సో సార్ సౌండ్ క్వాలిటీ ప్లే చేస్తాను, చెక్ చేయండి. యాక్చువల్లీ మీరు డైరెక్ట్ గా చెవులతో వింటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. మీరు మైక్ లో ఎట్లా రికార్డ్ చేస్తుంది నాకు తెలియదు. సో ఎనీవే ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. ఎన్ని పక్కన పెట్టేసి నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే మాత్రం నేను దీన్ని ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నాను రియల్గా. నా స్టూడియోలో ఉంటుంది. అయితే మ్యూజిక్ కోసం మీరు పాటలు వినాలనుకుంటే మాత్రం ఇది మీకు మంచి ఆప్షన్. చాలా బాగుంటుంది. సాంగ్స్ వినేటప్పుడు చాలా లౌడ్ ఉంటుంది, అసలు చాలా బాగుంది. బేస్ కానీ, ట్రబుల్స్ కానీ, మ్యూజిక్ వినేటప్పుడు చాలా బాగుంటుంది. కానీ మూవీస్ వినేటప్పుడు మాత్రం నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. అంటే డైలాగ్స్ కొంచెం ఫ్లాట్గా వెళ్తున్నాయి, మ్యూజిక్ వచ్చేటప్పుడు మరీ ఎక్కువ అయిపోతుంది. సౌండ్ బ్యాలెన్సింగ్ అనేది అంత బాగా అనిపించలేదు. అండ్ మ్యూజిక్ వినేటప్పుడు కూడా మీరు వాల్యూమ్ అనేది ఎక్స్ట్రీమ్ లైక్ 25 దాటేసింది అనుకుంటుంది, 27, 28 అలా వెళ్ళిపోతే 30 దాకా ఉంటుంది మాక్సిమం వాల్యూమ్.
27-28 అలా దాటేసి వెళ్ళిపోయేటప్పుడు మీకు లైట్గా డిస్ట్రాక్షన్ తెలుస్తుంది, లైట్గా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, కొంచెం రీసౌండ్ వస్తున్నట్టు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు 25 లోపు పెట్టుకున్నారంటే మాత్రం మ్యూజిక్ క్వాలిటీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. మూవీస్కి మాత్రం కొంచెం యావరేజ్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ, బట్ మ్యూజిక్ వినేటప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను డైలీ నా రూమ్లోనే పెట్టుంటాను, స్టూడియోలోనే ఉంటుంది. మ్యూజిక్ వినడానికి మాత్రం అసలు బ్లైండ్ పిక్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు దీన్ని. ఒకవేళ మీరు 5000 లోపు చూస్తుంటే, ఒకవేళ 5000 కన్నా పెట్టుకోగలిగిన బడ్జెట్ అనుకుంటే మీకు ఇంకా హైయర్ అవుట్పుట్ ఇచ్చే సౌండ్ బార్స్ దొరుకుతుంటాయి. గోవా నుంచే మీకు దొరుకుతాయి, 160 వాట్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో వాటి వెళ్ళిపోవచ్చు. మీకు బడ్జెట్ స్ట్రిక్ట్ గా 5000 లోపు నాకు ఒక సౌండ్ బార్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అది కూడా మ్యూజిక్ మెయిన్ ప్రియారిటీ. మ్యూజిక్ ఎక్కువ వింటాను, మూవీస్ చూడడానికి మరి అంత గలీజ్గా ఉండదు. మూవీస్ కూడా చూడొచ్చు, కాకపోతే మ్యూజిక్ ఇచ్చినంత మంచి ఎక్స్పీరియన్స్ మీకు మూవీస్ చూసేటప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. 5000 లోపు ఒక సౌండ్ బార్ కోసం చూస్తుంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, సో చెక్ చేయండి. వీడియో మ్యాచ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సోర్, బాయ్.